వర్ధిల్లాలి అంగన్వాడీ ఐక్యత. వర్ధిల్లాలి. జిందాబాద్ సిఐటియు. జిందాబాద్ జిందాబాద్. సిఐటియు. జిందాబాద్ జిందాబాద్. సిఐటియు. జిందాబాద్ జిందాబాద్. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. ఇవ్వాలి ఇవ్వాలి. మండలము అంగన్వాడీ సమస్యల గురించి విజయవాడ ధర్నా కోసం వచ్చాము. నిన్నటి నుంచి ధర్నా చేసాం, కానీ ఈరోజు ఇది 5వ గంటకి అలా మాకు స్టేషన్లో తీసుకొచ్చారనమాట. 2 జిల్లాలు దాటేసి వేరే జిల్లాకు తీసుకొచ్చారు. పల్నాడు జిల్లాకు తీసుకురావడం అయింది. ఆ సమస్యలు పరిష్కరించే వరకు మేము ధర్నా చేస్తున్నాము. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట. మేము మా అంగన్వాడీ సమస్య కోసం మేము ఇక్కడ వచ్చాము, విజయవాడలో వచ్చాము. మేము సమస్య పరిష్కరించకుండా మాకు పోలీస్ స్టేషన్ ఇలా బంధించినట్లు వేరే జిల్లాకి తెచ్చేసారు. మాకు తెలియని ప్రదేశాన్ని తెచ్చి మళ్ళా తిరిగి వెళ్ళిపోమంటున్నారు. మేము వెళ్ళలేము. కుమారి, పల్నాడు జిల్లా వర్కింగ్ ఉమెన్ జిల్లా కన్వీనర్. ఈరోజు మన రొంపిచెర్ల పోలీస్ స్టేషన్లో మన్యం జిల్లాకు సంబంధించిన వర్కర్స్ని తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వం అప్పుడే 42 రోజులు ధర్నా చేశారు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్. ఆ కాలంలో 42 రోజుల తర్వాత జగన్ ప్రభుత్వం మినిట్స్ ఇచ్చింది. మేము ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పేసి మినిట్స్ రాసి అందరూ సంతకాలు పెట్టిన పరిస్థితి ఉంది. అయితే 2 సంవత్సరాలు అయినా కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు జగన్కి వ్యతిరేకంగా సమస్యలు పరిష్కరించలేదని చెప్పేసి అందరు తెలుగుదేశం వస్తే మాకు సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నారు. అదే సందర్భంలో ఎక్కడ టెంట్ వేసినా కానీ తెలుగుదేశం నాయకులు వచ్చి మన ప్రభుత్వం వస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తాం, మీకు ఇబ్బంది లేదంటే మన వాళ్ళంతా ఆనందపడి ప్రభుత్వం వస్తే మా బతుకులు ఏమన్నా మారుతాయని చెప్పేసి ఓట్లు వేసిన సందర్భం. అయితే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం, మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేమే చేసుకోవాలి, మీరంతా వెళ్ళిపోండి అనే పద్ధతిని కూడా రాజకీయ వేధింపులు చేసిన పరిస్థితి ఉంది. అయితే 42 రోజుల సమ్మె కాలంలో చేసిన వాగ్దానాలు అమలు చేయాలని చెప్పేసి నిన్న మొత్తం స్టేట్ వైడ్ గా వచ్చి విజయవాడ ధర్నా చౌకలో ధర్నా చేస్తా ఉంటే మధ్యాహ్నం దాకా ఊరుకొని చర్చలకు కూడా పిలవకుండా ఈరోజు రాత్రికి రాత్రి అంగన్వాడీల్ని ఎటేటో మార్చి అన్ని స్టేషన్లు తిప్పుతా ఉన్నారు. ఒక చోట కూడా కూర్చోబెట్టిన పరిస్థితి. ఈరోజు మరి రొంపిచెర్లలో వచ్చిన మన్యం జిల్లా వర్కర్స్ ని తీసుకొచ్చారు, వదిలిపెట్టే పరిస్థితి లేదు. మీ అంతటి మీరు వెళ్ళమంటున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు, వాళ్ళకి తెలియని కూడా తెలియదు ఈ ప్రాంతం. అందుకని చెప్పేసి మేము సమస్యలు పరిష్కరించాలి, పరిష్కరించేంత వరకు కూడా ధర్నాలు చేస్తారు మళ్ళానైనా సరే. అయితే ఇక్కడికి వచ్చిన వర్కర్స్ ని మాత్రం క్షేమంగా పంపించాల్సిన బాధ్యత కూడా ఇక్కడ పోలీసుల మీదే ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా లీడర్ నేను. మేము శాంతియుతంగా విజయవాడ అలంకార సెంటర్లో నిన్న ఉదయం 8 గంటల నుండి ధర్నా అనేది స్టార్ట్ చేశాము. కేవలము మా సమస్యల పైనే. ఏంటంటే ఈరోజు 42 రోజుల సమ్మె మేము చేసే టైంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ వీళ్ళొచ్చి మాకు ఎంతో భరోసానిచ్చారు. మా ప్రభుత్వం వస్తే మీ సమస్యలు తీరుస్తాము, తప్పనిసరిగా మీరందరూ మమ్మల్ని నమ్మండి, బాబు రావాలి, మీ కష్టాలు తీరాలని ఎంతో భరోసా ఇస్తే మేమందరం ముందుకొచ్చి ఎన్ని రకాలుగా అనకూడదు. ఈరోజు ఈ ప్రభుత్వము మమ్మల్ని న్యాయం చేస్తుందని మనస్ఫూర్తిగాను శాంతియుతంగానే మేము ఈ టెంట్ కిందకి అందరం చేరాము. శాంతియుతంగానే ధర్నా అనేది నిర్వహించాము. కానీ మా సమస్యలు ఈరోజు మీకు నిన్న ఉదయం ఫోన్ కాల్ వచ్చింది, ఈరోజు మీకు చర్చలకు పిలుస్తాము. మా కమిటీలో నేను ఒక్కరిగానే ఉన్నాను, నేను ఒక్కనే చర్చలు చేసేలేను కదా, ఈ రోజు ఉదయం పిలుస్తామని చెప్పి సమాచారం మాకైతే వచ్చింది. సమాచారం మేరకే మేము నిన్న నైట్ అయితే ఉండిపోయాము.
4 గంటల తర్వాత మేమందరం ఫ్రెష్ అప్ అవ్వడానికి ఎక్కడో అక్కడ ఒక సదుపాయాలు లేకపోయినా బయటకు పోయి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి మళ్ళీ టెంట్ కింద కూర్చొందామనే లోపు మన పోలీసు అధికారులు వచ్చి మమ్మల్ని సడన్ గా నిర్భయంగా బంధించారు. మమ్మల్ని బంధించిన తర్వాత ఏ ఏరియాకు తీసుకొస్తున్నారో మాకు తెలియదు. 3 గంటల టైం పట్టింది. కానీ ఒకటైతే నిజము, మాకు ఈ రోజు గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే న్యాయం చేస్తారని చాలా ఎన్నో ఆశలతో మీ విజయవాడ ముట్టడి చేసాము. కానీ ఇది కరెక్ట్ కాదు. మాకు పని ఒత్తిడి కూడా ఫేస్ అంటున్నారు, అసలు అవ్వడం లేదు. ఆ తల్లి దగ్గర ఉదయం వెళ్తే రోజంతా తీసుకుంటుంది. ఒక తల్లికి 2 రోజులు పట్టొచ్చు, 3 రోజులు పట్టొచ్చు. అలాగే ఈకే వయసు అంటున్నారు. ఎన్నో రకాలుగా ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా ఏ యాప్లో చేయమన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ మా పనితనం అనేది ఏ ప్రభుత్వం వచ్చినా మా కష్టాలు తీర్చడం లేదు సార్. ఇకనైనా మించిపోయింది లేదు. అంగన్వాడీ అక్క చెల్లెలకి నేను ఉన్నానమ్మా అని ఇచ్చిన భరోసా ప్రకారము న్యాయంగా మేము న్యాయం పోరాటానికే వచ్చాము. మేము ప్రభుత్వంతో పోరాటాలు చేయడానికి రాలేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం వారు మా కోసము ఆలోచించి మా యూనియన్ నాయకులకి పిలిపించి మాకు చర్చలు జరపాలని కోరుకుంటూ మన్యం జిల్లా తరపున ఈ రిపోర్ట్. రొంపిచర్ల మండలం సిఐటియు మండల కార్యదర్శిని సరికొండ వెంకటేశ్వరరాజు. మిత్రులారా, గతంలో ప్రభుత్వంలో 42 రోజులు అంగన్వాడీలు సమ్మె చేస్తే తెలుగుదేశం రాజకీయ నాయకులు, కూటమి రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీకు న్యాయం చేస్తామని చెప్పానని అందరికీ చెప్పి వాగ్దానాలు చేశారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జీవోని అమలు చేయమని చెప్పని 3 దఫాలుగా అంగన్వాడీ అధికారులు మొత్తం వెళ్ళి నాయకత్వం వెళ్ళి చర్చలు జరిపితే చర్చలకు రండి అని చెప్పని పిలుస్తున్నారు. అసలైనటువంటి కోరిక అంగన్వాడీలు ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒక కుటుంబం బతకాలంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఉంటేనే కనీస వేతనం బతుకుతారనేది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు లెక్కల ప్రకారం అడుగుతున్నారు. కోర్టు లెక్కల ప్రకారం అడిగేటటువంటి ప్రభుత్వం అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని. ప్రభుత్వం ఈనాడు ఏం చేస్తుంది? ఆ కోర్టు ధిక్కారాన్ని అతిక్రమించింది. అంటే వెట్టి చాకరీ చేయించడానికి అంగన్వాడీ టీచర్లని, వర్కర్లని చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు గతంలో వాళ్ళకి చాలా వర్క్ ఉండేది కాదు. ఇప్పుడు ప్రాథమికంగా విద్యను నేర్చుకోవటానికి పంపించడానికి పిల్లలను పంపిస్తుంటే కొన్ని స్కూల్స్ లో నర్సరీలో ఉన్నటువంటి పిల్లలను మొత్తానికి లక్షల రూపాయలు వసూలు చేస్తుంటే ఇప్పుడున్నటువంటి అంగన్వాడీ టీచర్లు మన కుటుంబంలో ఇద్దరుని సాగటానికి చాలా ఇబ్బంది పడుతుంటే అంగన్వాడీ టీచర్లని ప్రాథమికంగా విద్యను డెవలప్ చేయడం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయినా కానీ వాళ్ళు అడిగింది ఏంది? సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మా బ్రతుకులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, మేము చాలని జీతంతో మేము బతకలేకపోతున్నాం, కనీస వేతనం 26,000 రూపాయలు మాకు, ఇది మా ప్రధాన డిమాండ్ అని చెప్పనని 4 సార్లు ప్రభుత్వానికి రాయబారం పంపించిన ప్రభుత్వం నిమ్మక నీరెక్కినట్టుంది. లాస్ట్ తరుణంలో విజయవాడ 2వ తారీఖు మేము ధర్నా చేస్తామని చెప్పనన్నా కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. సడన్ గా రేత్రే చర్చలకు పిలుస్తామని చెప్పని రేత్రి 4 గంటలకి అమానుషంగా మహిళల మీద